పోగరి మహాత్మా జ్యోతిరావు ఫులే సతీమణి అయిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బీసీ నాయకులందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ సావిత్రిబాయి ఫులే వర్ధంతి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇప్పుడే వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే మరి 150 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసము వారి సంక్షేమం కోసం పోరాడిన మహా గొప్ప నాయకుడు. అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఇంటి ఇల్లాలు విద్యావంతురాలు అయితేనే తప్ప మరి ఆమె విద్యావంతురాలు అయితే తన సంతానానికి కూడా విద్యను నేర్పించడం ద్వారా మరి వారి సంక్షేమం కోసము అభివృద్ధి కోసం పాటుపడతారనే ఉద్దేశంతో ఆనాడే మరి మహిళలకు విద్య నేర్పాలనే ఉద్దేశంతో స్వతహాగా తన సతీమణి సావిత్రిబాయి ఫులేకు విద్యను నేర్పి భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులను చేసిన ఘనత మరి మహాత్మా జ్యోతిరావు ఫులేది. అదే అవమానాలకు ఓర్చి మరి అగ్రవర్ణాల ఆధిపత్యం రోజుల్లో మరి పురుషులే చదువుకోలేని రోజుల్లో మరి మహిళలు కూడా చదువుకొని విద్యావంతురాలు అయితే మరి అగ్రవర్ణాల పెత్తనాలు అగ్రవర్ణాల ఆధిపత్యం చెలాయించడానికి ఉండాలనే ఉద్దేశంతో వెళ్తున్న రోజుల్లో ఆమెని అనేక రకాలుగా అవమానపరిచి పేడలు కొట్టి ఆమెని రాళ్లతో కొట్టినా కూడా ఆమె మక్కవోని ధైర్యంతో మరి ఆమె బ్యాగులో రెండో చీరను పెట్టుకొని మరి స్కూల్కు వెళ్ళిన తర్వాత మార్చుకొని ఆ విధంగా మహిళలకు విద్య నేర్పిన ఘనత సావిత్రిబాయి ఫులేది. మరి పనిచేయాలి, అప్పుడే మనం సరైన ఆమెకు నివాళులు అర్పించిన వారం అవుతాం. కాబట్టి సాధారణాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై బీసీ, జై 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 జై